ఒక పక్కన జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. ఇంకో పక్కన ట్రంప్ పోటీ చేయబోతున్నాడు. వాళ్ళిద్దరికీ ప్రత్యర్థులైనటువంటి తమ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు నిక్కీ హేలీల దగ్గర నుంచి అటు పక్కన కమలా హ్యారిస్ దాకా అందరూ పక్కెళ్ళిపోయినట్టే. ఇప్పుడు దాదాపుగా వీళ్ళిద్దరే అభ్యర్థులు ఖరారవుతున్నారు. ఈ సందర్భంలో ప్రజల్లోకి బాగా తిరగడం కోసం జో బైడెన్ ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి అక్కడ కూర్చుని సరదాగా ఐస్ క్రీమ్ తింటూ అంతర్జాతీయ పరిణామాల గురించి, ఎస్పెషల్ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం గురించి, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం గురించి మాట్లాడాడు. శాంతి ఒప్పందం ఆల్రెడీ మేము ఫైనల్ చేసేసాం, రేపు వచ్చే వారంలో ఫైనలైజ్ అయిపోతుంది, కాల్పుల విరమణ జరిగిపోబోతోంది, బందీలను విడిచిపెట్టడానికి హమాస్ ఒప్పుకుంది. అదే సందర్భంలో తమ దగ్గర ఉన్నటువంటి ఖైదీలను వదిలిపెట్టడానికి ఇజ్రాయెల్ ఒప్పుకుంది. దాంతో ఓ నెల రోజుల పాటు, కనీసం నెల నుంచి 45 రోజుల పాటు కాల్పుల విరమణ జరుగుతుంది. 2 నెలల పాటు జరిపేందుకోసం మేము ఫైనల్ సెట్ చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు బైడెన్. ఇజ్రాయెలు ఇదంతా హంబక్ అని చెప్పింది, హమాసు మాకు తెలియదని చెప్పింది, ఖతారు ఇదంతా ఒత్తుతిదే అని చెప్పింది. అమెరికా అధ్యక్షుడు చెప్పిన మాట వాస్తవమా కాదంటే వాస్తవమే. కాకపోతే రష్యా ఈ వ్యవహారాన్ని తన వైపుకి తీసుకుని అమెరికా అధ్యక్షుడిని వెధవం చేసే ప్రయత్నం చేస్తోంది.